చాలా రోజుల తర్వాత బీజేపీ ఎంపీ కంటెస్టెంట్ క్యాండిడేట్ మాధవిలత పాత బస్తీలో మళ్ళీ అడుగుపెట్టింది. ఈసారి ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలనుకుంటుంది? తొడగొట్టడం, మీసాలు తిప్పడము, చిటికెలేయడము, సవాల్ విసరడము, రండి చూసుకుందాం, నరికేస్తాం, తీసేస్తాం అంటూ హంగామా చేసిన మాధవిలత చాలా రోజుల తర్వాత మళ్ళీ ఓల్డ్ సిటీలో అడుగుపెట్టింది. మనతో మాధవిలత ఉంది, అడిగి తెలుసుకుందాం. నాకు తెలిసి ఎలక్షన్ తర్వాత ఇంత ఫ్రీగా ఫేర్గా కనిపించడం ఇదే మొదటిసారి అనుకుంటా. అంటే మీరు నా ఇంట తిరగరు కదా నాయన, 4 సార్లు అంటే ఇప్పటిదాకా మొదటిసారి అని. గోషమ్మలు పో నేను పోయినా లేదే చెప్తారు వాళ్ళు, కార్వాన్ పో నేను పోయినా లేదే చెప్తారు వాళ్ళు, మలక్పేడ్ పో నేను పోయినా లేదే చెప్తారు వాళ్ళు, బౌద్ధూర్పుర పో నేను పోయినా లేదే చెప్తారు వాళ్ళు, యాకత్పుర పో నేను పోయినా లేదే చెప్తారు. నా ఇంట నువ్వు తిరుగుతలేవు కాబట్టి నీకు మొదటిసారి లెక్క కనిపిస్తున్నాయి. ఎస్ఐఆర్కి మా వాళ్ళందరూ అద్భుతంగా పనిచేస్తున్నారు. లీడర్ అంటే ఎవరంటే, నేను 10 సార్లు తిరిగి నా ఫేసు ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో చూపించుకునేది కాదు. మా వాళ్ళు పని చేయడం అనేది ముఖ్యం. మా వాళ్ళు పని చేస్తూ అద్భుతమైన పని చేస్తూ నితీష్ గారు చేస్తున్నారు, ఆకాష్ గారు చేస్తున్నారు, సరిత అగర్వాల్ గారు చేస్తున్నారు. వాళ్ళ అమ్మ మేము ఒక ఎండుకు కొలికకు వచ్చింది. ఇప్పుడు మీరు వచ్చి అందరినీ ఎస్ఐఆర్ గురించి ఒక మాట పరామర్శిస్తే బాగుంటుంది అని అంటే, అప్పుడు నేను ఎస్ఐఆర్ కోసం ఇక్కడికి వచ్చిన. లేకపోతే నేను ఇండిపెండెంట్గా ఓల్డ్ సిటీ తిరుగుతూనే ఉన్నా, పనులు చేస్తూనే ఉన్నా. ఎస్ఐఆర్ సమీక్షలో ఈ మొదటిసారి అనుకుంటా మీరు కనిపించడం, అంటే మీ టీం పనిచేసింది కానీ మీరు ప్రత్యక్షంగా హైదరాబాద్ రావడం. ఘాన్సీ బజార్లో మొదటిసారి కనిపిస్తున్నా నేను బేగం బజార్లోనూ కనిపించిన, గోషమాల్లో వేరే ఏరియాస్లో కూడా కనిపించిన. నేను ఇన్ఫ్యాక్ట్ నా మనుషులు, నా ఆఫీస్ నుంచి ట్రైన్ అయిన వాళ్ళు యంగ్స్టర్స్ 15 మంది పనిచేస్తున్నారు వేరే 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 చోట్లలో. సో ఈ ముఖ్యమైన విషయం ఏంది అని అంటే, ఎస్ఐఆర్లో కార్యకర్తలను ఈ పనిలో ఉత్సుకత కలిగింపజేయడమే మన పని. వాళ్ళకి ఏదైనా సమస్యలు ఎదురవుతుంటే ఆ సమస్యలను అర్థం చేసుకొని ఆ సమస్యలను తీసుకొని ముందుకు పోవడమే, పరిష్కారం ఇవ్వడం పని. ఈరోజు ప్రత్యేకించి ఈ విషయం బయటికి రావాలి అని అనుకోవడం, మా వాళ్ళందరూ కూడా మీడియాకి తెలియాలి అనుకోవడం వల్ల ఈరోజు మీడియా వరకు విషయం వస్తుంది తప్ప, మేమందరం చాలా సైలెంట్గా నిశ్శబ్దంగానే పనులు చేస్తూ వెళుతున్నాము. ఎక్కడెక్కడ సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యలు లేవనెత్తుతున్నాం కూడా. సిరు సమక్షంలో ఏం తేలింది అంటే, గతంలో మీరు పోటీ చేసినప్పటి నుంచి దొంగ ఓట్లు, నకిలీ ఓట్లు, వలసదారులు ఉన్నారని తేలింది. ఇప్పుడు అదంతా కూడా ఫైండ్ అవుట్ అయిందా? మీరు ప్రత్యక్షంగా తిరుగుతున్నారు కాబట్టి. అంటే ఒకటైతే చెప్పగలను, నేను ఇంకా పూర్తి ఫైండ్ అవుట్ అవ్వడానికి ఇంకా చాలా ఉంది. ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు అన్ని పార్టీల తరపున వాళ్ళ బిఎల్ఏలు వస్తారు, ఏజెంట్లు వస్తారు. ఆ బిఎల్ఓలు, ఈ బిఎల్ఏలు, ఏజెంట్లు, ఆఫీసర్లు అందరూ కలిసి చేసే పని ఇది. కానీ ఒక కొత్త మార్పు ఇందులో ఏమయ్యిందంటే, ఎస్ఐఆర్ చాలా స్ట్రిక్ట్ చేయడం వల్ల ఆ దొంగ ఓటు అనేది ప్రూవ్ చేసుకోవడము కష్టం అనేది ఒక ఆలోచన వచ్చింది. అందుకు కొత్తగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఫ్యామిలీ సర్టిఫికెట్. ఇన్నేళ్ల సంధి లేదు మన తాన. ఇప్పుడు కొత్తగా మీకు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వడం స్టార్ట్ చేసిండ్రు. ఏందా ఫ్యామిలీ సర్టిఫికెట్? నీ దగ్గర ఓటర్ ఐడి లేకపోయా, నీ దగ్గర ఆధార్ లేదు, నీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు, పాన్ కార్డు లేదు, ఇంటి రిజిస్ట్రేషన్ లేదు, వాటర్ బిల్లు లేదు, కరెంటు బిల్లు లేదు, నువ్వు ఏడకించి ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇస్తావు. కాబట్టి దీని గురించి మనము ఇప్పుడు, అంటే మేమందరం దాని గురించి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు దాని గురించి తప్పకుండా 2-3 రోజులు లేవనెత్తుతాను నేను. ఎందుకంటే ఒక రోహిణ్య ఆడు ఉంటాడు, మా అన్న, మా తమ్ముడు, మా నాయన నువ్వు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇస్తే, ఇన్నేళ్ళు లేని ఫ్యామిలీ సర్టిఫికెట్ నువ్వు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు? ఏం తెలుసు నీకని ఇస్తున్నావు? ఎట్లా తెలుసు అని ఇస్తున్నావు నువ్వు ఫ్యామిలీ సర్టిఫికేట్? ఈ అన్యాయం అయితే స్టార్ట్ అయింది. దీని గురించి మేము తప్పకుండా వాయిస్ రేస్ చేస్తాం. మాధవిలత బీజేపీలో యాక్టివ్గా ఉన్నారా? అంటే ఇప్పుడు దీన్ని ఏమంటారు తమ్ముడు, నువ్వు ఏమని ఇంట్రొడ్యూస్ చేస్తావు బీజేపీ? మీ పక్కన ఎవరు బీజేపీ నాయకులు లేరు? ఈయన ఎవరు అనుకుంటున్నా? భయ్యా आप कौन है? आप बता दीजिए. वेरी गुड भैया. मेरा इन्हों कौन है बताइए? हाँ भैया, आप गांधी बाजार के कौन है बताइए? ये सब देखिए. తమ్ముడు మాదిలత స్టైల్ ఏంది చెప్పనా? పబ్లిసిటీ ఇచ్చుకోడు కాదు, పని చేయడం. అది పని వీళ్ళే చేసిండ్రు, మాదిలత చెయ్యలే. కానీ చేసినోనికి సబాష్ చప్పట్లు కొట్టడానికి నేను వచ్చి, మా వాళ్ళు పని చేస్తున్నారు, నేను చప్పట్లు కొడుతున్నా. ఇబ్బంది ఉంటే వెనుక నుంచి వాళ్ళకి ఏ సహాయత కావాలో అది అందజేసే బాధ్యత నాది. కానీ ముందు ఉండి పెద్దగా లీడర్లు వీళ్ళే. బీజేపీలో మాధవిలత యాక్టివ్గా ఉన్నట్టయితే మొన్న ప్రధానమంత్రి సభకు కనిపించలేదు,
నితిన్ నబీ సభకు కనిపించలేదు, పార్టీలో జరిగేటువంటి సమావేశాలకు కనలేదు. అసలు ఈ సంవత్సరంలో ఒక్కసారి కూడా మీరు బీజేపీ పార్టీ కార్యాలయంలో కాలు పెట్టిందే లేదు. నేను మొన్ననే 3 రోజులైంది, మీ తమ్ముడు ఎవరు ఆయన ఎవరు ఈడనే కనిపించిండు, నేను ఇంటర్వ్యూ కూడా తీసుకుండు. మొన్ననే చంద్రశేఖర్ గారిని కూడా కలిసి ఎస్ఐఆర్ గురించి మాట్లాడి ఓల్డ్ సిటీలో ఏం జరుగుతుంది, గోషామేల్లో గాంధీ బజార్లో మీ ఏ రకంగా 4-5 ప్లేసుల్లో నేను ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో పనులు చేయడం జరుగుతుందో ఆయనతో మాట్లాడడం జరిగింది. ఎస్ఐఆర్ మీద ఆయన సలహాలు తీసుకోవడం కూడా జరిగింది. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు నేను ఉన్నా, నా స్టేజ్ వేరే, అర్థమైంది కదా, నా స్టేజు వేరే స్టేజ్ ఇచ్చిండ్రు కాడు. నేను వచ్చినా ఆ రోజు కూడా నేషనల్ మీడియా వాళ్ళు నా ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఆ రోజు కూడా మాట్లాడినా. నితిన్ నబీ వచ్చినప్పుడు నాకు అసలు ఆయన వచ్చే రోజు నేను అందరితో పాటు సోషల్ మీడియాలో చూసినా, మరి నాకు తెలియదు, వెళ్ళిపోయినాక తెలిసింది నాకు. నన్ను దేనికి కూడా నన్ను పిలవడం జరగలేదు, ఇది నిజం. పిలిచిన దానికి నేను వెళ్ళిన. నా కర్తవ్యం ఏంది అని అంటే, వచ్చే ఎలక్షన్స్ వరకు పాత బస్తీలో నాకు ఎలక్షన్లో నిలబడే ఒక అర్హతని యోగ్యతనిచ్చిండ్రు కాబట్టి ఈ 5 సంవత్సరాలు ఏ పని ఎవరు అడిగినా నా పాత బస్తీ నుంచి చేసేది నా బాధ్యత. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చి నాకు ఇబ్బంది ఉందని చెప్తే వెళ్ళేది నా బాధ్యత. 5 ఏండ్లు నేను నా కర్తవ్యం నిర్వర్తించాలి, నేను చేస్తున్నా. నెక్స్ట్ జిహెచ్ఎంసీలో మీ పార్లమెంట్లో ఎన్ని సీట్లు నిలబెట్టబోతా ఉన్నారు బీజేపీ తరఫున? ఇంకా దాని గురించి నాకు తెలిసి పెద్దగా చర్చ నా వరకు నాకు ఎవరెవరు నిలబడితే ఖచ్చితంగా గెలుస్తామో వాళ్ళ పేర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు చర్చ చేసి మళ్ళీ నన్ను పిలిపిస్తామన్నారు. అధ్యక్షుల వారు కానీ మా సంఘటన మంత్రి గారు కానీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది లిస్టు, వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తామని అన్నారు. ఈ మధ్యకాలంలో మాధవిలత ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది, చేతిలో వెపన్ పట్టుకొని షూట్ చేస్తా ఉన్నారు. ఎందుకు ప్రత్యేకంగా షూటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు? నేను ఎన్సీసీ క్యాడెట్నయ్యా, ఆర్డీ సెలెక్ట్ అయ్యి ఢిల్లీకి వెళ్ళేసి వచ్చిన. నేను అప్పటి కాలంకే రైఫిల్ షూటింగ్ నేర్చుకున్నా. నాకు ఎప్పటి నుంచో ఉండే ప్యాషన్ అది. సరే, ఇంకా ఇప్పుడు ఇంకొంచెం డైనమిక్గా ఉండాలి, ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్ రావాలి. ఇప్పుడు స్పోర్ట్స్ ఆడితే తప్ప మనిషికి అంత వెంటనే స్పోర్ట్స్మెన్ స్పిరిట్ రాదు. స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అంటే ఏంది? నువ్వు గెలిచినా ఓడినా నవ్వుతూ ఉండడమే స్పోర్ట్స్మెన్ స్పిరిట్. అందుకని మళ్ళీ షూటింగ్ తీసుకొని .22 LR పిస్టల్ది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రీ నేషనల్కి సెలెక్ట్ అయినా కూడా నేను ఇప్పుడు ప్రీ నేషనల్ త్రివేంద్రం పోతున్నా సెప్టెంబర్ 2వ తారీఖు. ఎవరికి గురి పెట్టబోతా ఉన్నారు మీ గన్ని? ఎందుకు ఏకంగా ఒలింపిక్స్కే పెడదాం వద్దా? వ్యక్తులకు గురి పెట్టేంత కుంచిత బుద్ధి కాదు నాయన. దేశానికి ఏమైనా చేయగలిగితే, యువకులకి ఏమన్నా యువతలకు చేయగలిగితే, వాళ్ళకి స్ఫూర్తిదాయకంగా ఉంటే అంతే నాకు చాలా ఆనందం. మీరు జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ పార్టీలో ఏమైనా మార్పులు వచ్చాయా? అంటే పార్టీ అభివృద్ధి చెందింది అనుకుంటున్నారా? పార్టీ అనేది ఒక హైదరాబాద్కో ఒక తెలంగాణ రాష్ట్రంకో చూసేది కాదు, ఇది జాతీయ పార్టీ. ఈ పార్టీని నేషనల్ లెవెల్లో చూడాలి. అద్భుతమైన మార్పులు జరిగినాయి. ఢిల్లీ గెలుచుకున్నాం, బీహార్ గెలుచుకున్నాం, వెస్ట్ బెంగాల్ గెలుచుకున్నాం, కర్ణాటక గెలుచుకుంటాం, తెలంగాణ గెలుచుకుంటాం. అది మార్పు. హైదరాబాద్ ఎప్పుడు గెలుచుకుంటారు? తెలంగాణ గెలుచుకున్నప్పుడే, అది గెలుచుకున్నప్పుడు ఇది గెలుచుకుంటాం. అయితే తొందరలో ఉందన్నమాట. వెయిట్ చేయండి, వెయిట్ అండ్ సీ. మా ప్రజలు కూడా ఇక ఓటు వేయాలా బీజేపీకి అని ఉర్రూతలు ఊగుతున్నారు. ఈసారి ఖచ్చితంగా బీజేపీని గెలుచుకుంటాం. కానీ మీ పార్లమెంట్లోనే చాలా దారుణాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మొన్నటి స్కూల్ ఇష్యూ కూడా మీకు తెలిసిన అంశమే. మీరు ఎందుకు వచ్చి విజిట్ చేసి కుటుంబాన్ని పరామర్శించలేదు? మీ పార్లమెంట్లో జరిగిన ఇష్యూ అయితే నేను పరామర్శించడానికి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా నేను ఆ స్కూల్కి వెళ్ళవలసిన మాట. ఎయిర్పోర్ట్లోనే ఏరో బ్రిడ్జ్ కూడా టచ్ చేసి నేను బయటికి రాలే. ఆడ నుంచే స్టేట్ పోలీసు నన్ను అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్కి ఇంటికి తీసుకుపోయి, హైదరాబాద్లో జరిగిన ముందు నన్ను హౌస్ అరెస్ట్ చేస్తారు. ఇక మరి ఇంకా వాళ్ళకే అర్థం కావాలి, ఏది వచ్చినా ముందు నన్ను హౌస్ అరెస్ట్ చేస్తారు. అందుకు నేనేం చేసిన, మా ఇంటి నుంచి నేను సైదాబాద్ పోలీస్కి ఫోన్ చేసి ఆ సిఏ గారిని రిక్వెస్ట్ చేసి, బాబు ఎట్టి పరిస్థితిలో కూడా ఆ ఎవరైతే స్టూడెంట్ బాధితులు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి కష్టం జరగకూడదు, అటువంటి ఇబ్బందులు ఏమన్నా జరిగితే ఈ అసలు మాధవిలతను అప్పుడు చూస్తారు మీరు అని మాత్రం చెప్పడం. మాట్లాడారా, హెచ్చరించారా? ఇప్పుడు హెచ్చరిక అనిపించిన వాళ్ళకి హెచ్చరికలాగా అనిపిస్తుంది, మాటలు అనిపించిన వాళ్ళకి మాటల్లాగా అనిపిస్తుంది, ప్రేమగా అనిపించిన వాళ్ళకి ప్రేమ అనిపిస్తుంది, బాధ్యత అనిపించిన వాళ్ళకి బాధ్యత అనిపిస్తుంది. నేనైతే ప్రజల మంచి కోసమే మాట్లాడతా, అది ఎదుటి వాళ్ళని బట్టి ఉంటుంది. నాయన ఆ స్కూల్లో బుక్ కోసం రెక్కీ చేస్తే తల లేపేస్తా అని ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా కనపడింది. అంటే వినిపించిందా మీకు ఎడకెంచన్నా?
మరి ఏమోనైనా రికార్డ్ వినిపించేసేయండి వాళ్ళకైతే. రైట్, ఇప్పుడు జరుగుతున్న సిరు పైన మీ అభిప్రాయం ఏంటి? పార్టీ స్టాండ్ ఏంటి? దీనివల్ల తెలంగాణలో మార్పులు రాబోతా ఉన్నాయా నిజంగానే? ఖచ్చితంగా ఒక భయం అయితే ఏర్పడింది. ఎస్ఐఆర్ని ఎంత స్ట్రిక్ట్గా చేశారంటే దానివల్ల ఒక భయం ఏర్పడింది. 2, ఎస్ఐఆర్లో ఉన్న అద్భుతం ఏంటి అని అంటే నీ దగ్గర ఏమీ లేదు, ఏమి ఇబ్బంది లేదు, ఫ్రెష్ అప్లికేషన్ వెయ్యి. ఇప్పుడు అది చూసుకోవట్లేదు అందరూ అది చూసుకోవట్లేదు. ఇప్పుడు 2002 బేసిస్ మీద చేస్తున్నారు. అందరికీ 2002లో ఓటు వేసి ఉండాల్సిన అవసరం లేదు. లేదా ఆ రోజున జ్వరం వచ్చిండొచ్చు, అవుట్ ఆఫ్ సెషన్ ఉండిండొచ్చు, ఓటు వేసి ఉండకపోవచ్చు. అన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఒకవేళ 2002 జాబితాలో మీ పేరు కనిపించకపోతే ఇంకొక ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిలప్ చేయండి, అప్లై చేయండి. పరిష్కారం ఇస్తున్నారు. ఈ పరిష్కారం వద్దు, ఎందుకు? నీ దగ్గర ఐడెంటిటీయే లేనప్పుడు, నువ్వు ప్రూవ్ చేసుకోలేనప్పుడు నీకు పరిష్కారం వద్దు. అటువంటి వాడు ఇరుక్కునే సమస్య అయితే ఉంది. కానీ ఎంతవరకు ఇది న్యాయంగా ధర్మంగా జరుగుతుంది అనేది మనకి అసలు రిజల్ట్ వచ్చినప్పుడు తప్ప మనం చెప్పలేము. ఎస్ఐఆర్ వల్ల హైదరాబాద్లో హిందూ శాతం ఓట్లు పెరిగే ఛాన్స్ ఉంది. ఏదైతే మీరు ఫేక్ అన్నారో, నకిలీ ఓట్లు అన్నారో, లేని ఓట్లు ఉన్నాయన్నారో, చనిపోయిన ఓట్లు నమోదవుతా ఉన్నారో, ఈ ఎస్ఐఆర్ వల్ల హిందూ ఓట్లు హోల్సీటలు పెరిగే ఛాన్స్ ఉంది. అట్లా అనడానికి లేదు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏం తెలుసా? ఎస్ఐఆర్ ఎంత ధర్మబద్ధంగా జరుగుతుందో మీకు నేను చెప్తాను. మీరు అన్నారు కదా నేను గ్రౌండ్ వర్క్ చేయట్లేదేమో, నేను ఫీల్డ్ వర్క్ ఎంత చేస్తున్నానంటే చాలా మంది ఎవరైతే ఉత్తర భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చారో ఒకవేళ వాళ్ళ ఓటు అక్కడ ఉంటే ఇక్కడ వాళ్ళ ఓటు కట్ అయిపోతుంది. ఇప్పుడు ఓటు పెరుగుతున్నట్ట తరుగుతున్నట్ట? అబ్సల్యూట్లీ. సో ఏం చేస్తున్నట్టు బీజేపీ జోక్యం కలిగించుకుంటలేదు. ఎందుకు? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ న్యాయంగా ధర్మబద్ధంగా పనిచేస్తుంది. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా తేడా పడదు మనకి. బౌద్ధుడైనా, జైన్ అయినా నీకు ఒక చోట ఓటు హక్కు ఉంటే ఇంకో చోట నీకు ఓటు హక్కు ఉండదు. 2, నీవు ఎక్కడా ఓటు హక్కు లేకపోతే నువ్వు అప్లికేషన్ ఫామ్ పెట్టుకొని ఫామ్ ఫిలప్ చేసి నీవు ఈ దేశ పౌరురాలివి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. అట్లా ఎన్నో ఉత్తర భారతమే కాకుండా దక్షిణ భారతంలో నుంచి కూడా హైదరాబాద్కు సంబంధించకుండా ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకుంటే ఇక్కడ ఏమైనా ఓట్లు పెట్టుకొని ఆడ ఓటు పెట్టుకుంటే ఇక్కడ ఓట్లు కట్ అయిపోయినవి మస్తు మంది హిందూ ఓట్లు ఉన్నాయి. అంటే మీకు మైనస్ కదా వచ్చే ఎన్నికల్లో హిందీ ఓట్లు? నాకు మైనస్, నాకు ప్లస్ రాజకీయం కాదు మాధవిలతకి. దేశానికి మైనస్, దేశానికి ప్లస్, న్యాయానికి ప్లస్, న్యాయానికి మైనస్, అంతే. ఎవరన్నా ధర్మంగా గెలవండి. ఎవరు గెలిచినా సరే ధర్మంగా గెలవండి. ఉన్న ఓట్లతోటి ఓటర్ మనసుతో ఇష్టపడి వచ్చి దమ్కీ లేకుండా, దొంగ ఓట్లు లేకుండా, ఫర్జీ ఓట్లు లేకుండా, బూత్ క్యాప్చర్లు లేకుండా వేసే ఓటు నుంచి గెలవండి, అంతేకాదు మాధవీలతకి. రైట్. హోల్ సిటీలో సిర్ కార్యక్రమం సందర్భంగా సమీక్ష సాగుతున్నటువంటి క్రమంలో సిర్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, పాత బస్తీలో ఎలాంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఈ కులాల మధ్య, మతాల మధ్య సంబంధించినటువంటి అంశాన్ని పక్కన పెడితే హైదరాబాద్ కొంత అభివృద్ధి చెంది నిజమైనటువంటి ఓటర్లు ఇక్కడ ఉండి తమ పార్టీని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది అంటూ మాత్రం కంటెస్టెంట్ ఎంపీ మాధవిలత జీ మీడియాతో మాట్లాడారు. కెమెరా పర్సన్ తేజాతో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.